హలో లడ్డు సింగ్ సార్. హలో శివా, ఎలా ఉన్నావు? లడ్డు సింగ్ సార్, ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇంటర్నేషనల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరగబోతోంది. ప్రపంచంలో అతి గొప్ప పెయింటర్స్ యొక్క పెయింటింగ్స్ ని ఇక్కడ ప్రదర్శిస్తారు. నా చేతిలో ఉంది కదా, ఇదిగో ఈ పెయింటింగ్. నీకు కనబడుతోందా? దీని ధర దాదాపు 1 కోటి రూపాయల దాకా ఉండొచ్చు. వావ్, ఈ పెయింటింగ్ చూడడానికి నిజంగా చాలా బాగుంది. సరే శివ, నేను దీన్ని ఎవరి చేతైనా అప్పగించొస్తాను, తర్వాత మాట్లాడదాం. ఓ నో! లడ్డు సింగ్ సార్, ఇటు చూసారా? ఈ పెయింటింగ్ లో కొంచెం స్క్రాచ్ అయింది, తీసుకోండి. ఓహోహోహో, ఏది చూపెట్టు. ఇది ఇంతకు ముందే ఇందులో ఉంది కదా. నేను పెయింటింగ్లన్నింటినీ చెక్ చేసి మరి ఆర్గనైజర్లకి చెప్పాను కూడా. అంటే ఎందులో స్క్రాచ్ ఉందో కూడా చెప్పాను. డోంట్ వరీ. ఓకే లడ్డు సింగ్ సార్, బాయ్. రేపు ఎగ్జిబిషన్ ఉంది, మీరందరూ వచ్చేయాలి. ఓకే లడ్డు సింగ్ సార్. రండి, మనం ఇప్పుడే వెళ్ళి ఆ పెయింటింగ్స్ చూద్దాం. ఇప్పుడేగా అన్ని తీసుకువెళ్ళి లోపల పెడుతున్నారు. సార్, అన్నింటినీ పెట్టి లాక్ చేశాను సార్. కానిస్టేబుల్ అంకుల్, కాస్త డోర్ ఓపెన్ చేయండి, మేము పెయింటింగ్స్ ని చూడాలి. మంకీ, నా టోపీ. శివా, మీరేం చేస్తున్నారు? ఓ, ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు? శివా, ఏదో ఒకటి చెయ్యి, నా వల్ల కావట్లేదు. చెడ్డ మంకీ. లడ్డు సింగ్ సార్, అటు చూడండి, ఆ మంకీ పెయింటింగ్ ని తీసుకువెళ్ళిపోతోంది. ఓ నో, నా పనికే ఎసురు పెట్టేశాయి శివా. వాటిని పట్టుకో. హే, ఆ పెయింటింగ్ ని తిరిగి ఇచ్చేయ్, ఇవ్వమంటున్నానా? ఇవ్వు. వదిలేయ్, నన్ను వదిలేయమంటున్నాను కదా. ఇవి చాలా అల్లరి మంకీస్, కానీ పెయింటింగ్ ఎందుకు తీసుకువెళ్ళాయి? ఎక్కడికి పారిపోయాయి? సారీ లడ్డు సింగ్ సార్, అవి పెయింటింగ్స్ అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయాయి. నో 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 నో, ఆ ట్యూబులు అన్ని ఖాళీగానే ఉన్నాయి. నేను పూర్తిగా చెక్ చేశాను, అన్ని పెయింటింగ్లు అక్కడే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. శివ, మనం అనవసరంగా ఇంత దూరం వచ్చాం. రా, అటు వెళ్ళి చూద్దాం. అబ్బా దబ్బా చబ్బా, మీరు ముగ్గురు నిజంగానే చాలా మంచి పని చేశారు. నువ్వు వాళ్ళ గమనాన్ని మార్చి అబ్బా జబ్బా తెలివిగా లోపలికి వెళ్ళి ఆ పెయింటింగ్స్ ని మార్చేసి తీసుకొచ్చేశారు. చిత్రకార్ సింగ్ సార్, ఒక చిన్న కుర్రాడు మమ్మల్ని వెంబడిస్తూ వచ్చాడు సార్. సైకిల్ ఎంతో బాగా డ్రైవ్ చేస్తున్నాడు, మేము తప్పించుకొచ్చాం సార్. ఆ పిల్లాడికి మీ మీద మీరొక డూప్లికేట్ మంకీని సందేహం ఏమీ రాలేదు కదా? అలాంటిదేం లేదు సార్, ఎలాంటి సందేహం రాకుండా మేము తప్పించుకొచ్చాం. ఎప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగినా ఆ ఎగ్జిబిషన్ లోని పెయింటింగ్స్ నాకు ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఆ పెయింటింగ్స్ బదులుగా అందులో నా పెయింటింగ్స్ ని మారి పెట్టేయాలి.
అక్కడున్న వాళ్ళందరికీ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో అసలు సందేహం రాకూడదు. ఈ చిత్రకారుడు పెయింటింగ్స్ అన్నిటినీ లోకంలోనే చాలా పెద్ద పేరు తెచ్చి పెట్టాలి. అబ్బా దబ్బా చబ్బా, వెళ్ళండి, వెళ్ళి మీరు పార్టీ చేసుకోండి. రేవా, చూసావా? ఇది ఆ పెయింటింగే కదా. లడ్డు సింగ్ సార్ చేతిలో నుంచి ఇది కింద పడిపోయింది, కరెక్టా? అవును శివ, ఇది ఆ పెయింటింగే. కానీ నిన్న ఇదే పెయింటింగ్ లో స్క్రాచ్ ఉందే, కానీ ఈ రోజు లేదు. ఇలా జరిగే అవకాశమే లేదే. ఎస్ శివ, యు ఆర్ రైట్. స్క్రాచెస్ ఎలా మాయమైపోయాయి? ఒకవేళ దీన్ని ఎవరైనా మార్చేశారంటావా? లడ్డు సింగ్ సార్, ఇటు రండి. లడ్డు సింగ్ సార్, నిన్న ఈ పెయింటింగ్ లో స్క్రాచ్ ఉంది, మీరు కూడా చూసారు కదా. కానీ ఈ రోజు ఆ స్క్రాచ్ లేదు. నాకెందుకో పెయింటింగ్ మారినట్టే అనిపిస్తోంది. ఓ నో, ఒక్క నిమిషం సార్, త్వరగా రండి, త్వరగా. సార్, నేను ఈ పెయింటింగ్ ని చాలా జాగ్రత్తగా చూశాను సార్. అంతేకాదు ఒరిజినల్ పెయింటింగ్స్ ని కనిపెట్టడంలో ఎక్స్పర్ట్ ని నేను. నాకు ఏమనిపిస్తోందంటే ఇది డూప్లికేట్ అయి ఉంటుందని. ఆగండి, నేను చూస్తాను. ఇది డూప్లికేటే, అలా జరగడానికి వీల్లేదు. మీరిద్దరూ ఇలా రండి. అందరూ భయపడతారు. ఎవరికి తెలియకుండా వెళ్ళు, ప్రశాంతంగా చెక్ చేయండి. పెయింటింగ్ అంతా ఒరిజినల్ డూప్లికేట్ అన్నది చూడండి. సార్, ఇక్కడ ఇంకొక పెయింటింగ్ కూడా ఉంది. ఎవరో 2 పెయింటింగ్ ని మార్చేశారు. మనం వెంటనే ఏదైనా చెయ్యాలి సార్. మీరేం చెయ్యొద్దు, ఎవరికి దీని గురించి చెప్పొద్దు. 2 డూప్లికేట్ గా మార్చారు, మిగతా వాటిని కూడా డూప్లికేట్ చేయడానికి వస్తారు. అప్పుడు మనం వాళ్ళని పట్టుకోవచ్చు. లడ్డు సింగ్ సార్, తప్పకుండా ఈ పనిని ఆ మంకీసే చేసుంటాయి అనుకుంటా. పెయింటింగ్ ని మార్చడానికి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. తప్పకుండా అవి తిరిగి వస్తాయి. ఈ టైంకి అవి వచ్చే ఉంటాయి శివ. మనం ఎందుకు ఒకసారి చెక్ చేయకూడదు? గుడ్ ఐడియా. ఆలస్యం చేయకుండా ఇలా చూడండి, మీరు వెంటనే వెళ్ళి చెక్ చేయండి. అక్కడే ఉన్నాయి. ఈ రోజు మనం వాటిని దొంగతనం చేయనివ్వకూడదు. హలో, ఈరోజు మళ్ళీ మనం కలుసుకున్నాం. వదులు. ఏయ్, ఏం చేస్తున్నావు? మనమిద్దరం కింద పడిపోతాం. ఏమైంది శివ? అవి తప్పించుకున్నాయి. నాకెందుకు అవి కోతులు అనిపించడం లేదు. మనుషుల్లా ఆలోచిస్తున్నాయి, మనుషుల్లాగే అటాక్ కూడా చేస్తున్నాయి. ఏదో తప్పు జరుగుతోంది. అదేంటో మనం ఇప్పుడు కనిపెట్టాలి. ఈ చిత్రకారుడు పెయింటింగ్స్ అంతా లోకంలోనే చాలా మంచి పేరు తెచ్చిపెట్టాలి. వెళ్ళండి, ఆ చిన్న పిల్లడు ఎక్కడున్నాడో నాకు వెంటనే తెలియాలి. ఆ అబ్బాయి, మీరందరూ ఒక డూప్లికేట్ మంకీని అందరికీ చెప్పే ముందే తనని తీసుకురావాలి. వెళ్ళండి త్వరగా. కాపాడండి, కాపాడండి. మంకీ
నా దగ్గర ఒక రాగం ఉంది, దాని పేరు మంకీ రాగం. ఆ రాగం కనుక పడితే మంకీస్ అన్ని పారిపోతాయి. ఏమైంది బామ్మా? ఇంట్లో శబ్దంగా ఉంది. 3 మంకీస్ లోపల వచ్చున్నాయి శివ. ఇంటి లోపలకా? మంకీసా? వాటిని పట్టుకోవడానికి మనం ఏదో ఒకటి చేసి తీరాలి. లడ్డు సింగ్ సార్, ఆ మంకీస్ అన్ని ఈ రోజు మన ఇంటికి వచ్చేసాయి. ఇప్పుడు అర్థమవుతోంది, అవన్నీ డూప్లికేట్. ఆ డూప్లికేట్ మంకీస్ ఓనర్ ఎవరో మనం కనిపెట్టాలి. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. వేదా సిటీ ఎగ్జిబిషన్ హాల్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఏసీలు పనిచేయడం లేదు, లైట్లు వెలగడం లేదు. అందువల్ల ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని వీనస్ సిటీకి మార్చడం జరిగింది. రేపటి రోజున ఇక్కడున్న పెయింటింగ్స్ అన్ని రోడ్డు మార్గంలో అక్కడికి వెళతాయి. అబ్బా డబ్బా చబ్బా, ఇది మనకి దొరికిన మంచి సందర్భం. రేపు ఆ ట్రక్ పెయింటింగ్స్ ని తీసుకువెళ్లేటప్పుడు మీరు ట్రక్ లోపలికి వెళ్ళి ఒక రోజ్ కలర్ పెయింటింగ్ ఉంటుంది, ఆ పెయింటింగ్ ని మీరు నా దగ్గరికి తీసుకొచ్చేయండి. అది నాకు చాలా ఇష్టం. దాని తర్వాత మన మిగతా పెయింటింగ్ ని వీనస్ సిటీకి మార్చిన తర్వాత తీసుకుందాం. ఏంటి నేను చెప్పినది మీకు అర్థమైందా? టైమ్ ఫర్ యాక్షన్. లడ్డు సింగ్ సార్, అవి బైక్స్ లో వెళ్ళిపోతున్నాయి. నేను ఫాలో చేస్తున్నాను. ఇదిగో పైకి చూడండి అంకుల్, నేను ఇక్కడున్నాను. బాస్, అబ్బాయి సమస్య ఏంటో తెలియడం లేదు, అస్సలు వదిలిపెట్టడం లేదు. ఇక్కడి వరకు వచ్చాడు. ఈ చిత్రకారుడు వేసిన పెయింటింగ్స్ అంతా లోకంలోనే పాపులర్ అవ్వాలి. పర్వాలేదు, రానివ్వండి. నేను వచ్చి చాలా సేపు అయింది. పోలీసులు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. మంకీ అంకుల్స్, కనీసం ఇప్పటికైనా గెటప్ మార్చొచ్చు కదా. అరే, పెయింటింగ్స్ మీద మాత్రం పడిపోకు, జాగ్రత్త. వద్దు, ఆ పెయింటింగ్ ఆరాలని చెప్పి అక్కడ పెట్టాను.
ఏయ్! ఆపండి. ఏయ్! అసలు ఈ పెయింటింగ్ మనకి ఎంత ముఖ్యమో మీకు తెలుసా? అంతకంటే ముందు ఈ పెయింటింగ్ ఎంత పెద్ద కళాకారుడు చేశాడో తెలుసా? ఇవేమీ తెలియకుండా మీరు దెబ్బలాడకు వచ్చారా? సారీ, నాకు తెలియదు కదా. తన్నులు తినడం నా వల్ల కాదు, నన్ను క్షమించండి బాస్. పర్వాలేదు, వదిలేలే. నువ్వు అట్లీస్ట్ ట్రై అయినా చేసావు కదా. చిత్రకార్ సార్, ఎగ్జిబిషన్ లో ఉన్న డ్రాయింగ్స్ ని మీరు ఎందుకు దొంగతనం చేశారో చెప్తారా? మీ ఇంటిని డెకరేట్ చేయడానికా లేక బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడానికా? చెప్పండి. నేను పెయింటింగ్స్ ని దొంగలించేది అమ్మడానికి కాదు, నేను పెయింటింగ్స్ ని మార్చేస్తాను అంతే. నేను వేసిన పెయింటింగ్స్ ని అక్కడ భద్రంగా పెట్టి ఒరిజినల్ పెయింటింగ్స్ ని నేను నా దగ్గర దాచుకుంటాను. వావ్, ఇవన్నీ మీ పెయింటింగ్సేనా? నమ్మలేకపోతున్నాను. ఏది ఒరిజినల్ పెయింటింగ్, ఏది డూప్లికేట్ అని అస్సలు కనిపెట్టలేకపోతున్నాము. మరెందుకని ఇలా చేస్తున్నారు? ఆ మంకీస్ ని పంపించి ఎందుకు దొంగతనం చేయమంటున్నారు? ఇదొక చిన్న ఫ్లాష్ బ్యాక్ తమ్ముడు. నేను వేసిన పెయింటింగ్స్ అంతా ఒక ఇంటర్నేషనల్ పెయింటింగ్ సెంటర్లో పెడదామని వెళ్ళాను. కానీ వాళ్ళు నేను ఒక కొత్త పెయింటర్ని, నీ పెయింటింగ్ అంతకి పెట్టడం కుదరదని చెప్పి నన్ను బయటికి అలా పంపించేశారు. ఆ అవమానాన్ని నేను అస్సలు తట్టుకోలేకపోయాను. అంటే అప్పటి నుంచి మీరు ఇతరులకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా మీరు కూడా గొప్ప పెయింటర్ అని? ఎందుకంటే మీరు చేసే ఫోటోకి ఒరిజినల్ ఫోటోకి అసలు డిఫరెన్సే లేదు. ఎస్, నేను వేసిన పెయింటింగ్స్ ఈ లోకంలో చాలా ఉన్నాయి. అది వేసిన వాళ్ళకే తెలియకుండా ఉండొచ్చు. ఆ వేసిన పెయింటింగ్ వాళ్ళే వచ్చి చూసినా కూడా అది డూప్లికేట్ పెయింటింగ్ అని కనిపెట్టలేరు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కానీ ఒరిజినల్ నా దగ్గర ఉంది. మీలాంటి ఒక గొప్ప వ్యక్తికి నేను సెల్యూట్ కొడుతున్నాను అంకుల్. ఈ విధంగా నాకు మర్యాద ముందే దక్కుంటే నేను ఇలాంటి పనులు అసలు చేసేవాడినే కాదు. నేను ఒక పెయింటర్ని, అంతే, దొంగోడిని కాదు. నేను ఒక గొప్ప కళాకారుడని లోకానికి చెప్పడానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సార్, కేవలం మీకోసమే ఒక ఎగ్జిబిషన్ ని మనం పెడతాం, ఏమంటారు? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఎంత గొప్ప పెయింటరో మనం నిరూపిద్దాం, ఏమంటారు లడ్డు సింగ్ సార్? ఓ ఎస్ ఎస్ ఎస్. కానీ ఇప్పుడు మీరు నాతో పాటు జైలుకు రావాల్సి ఉంటుంది. కానీ మీ శిక్షని నేను తగ్గించేస్తానులే. అంతేకాకుండా తర్వాత మీరు నెమ్మదిగా పెయింటింగ్లు చేసుకోవచ్చు. అవి ఒరిజినల్ పెయింటింగ్లు అయి ఉండాలి, సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చూడండి ఆర్టిస్ట్ గారు, మీరు నా పెయింటింగ్ ని ఎలా చెయ్యాలి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు నా ఫోటోని చూసిన వెంటనే నన్ను హీరో చేసేయాలవును.